ప్రభువులో మనం ప్రవేశించమనుకో పరిశుద్ధ గ్రంథంలో మాట చదువుకుందాం. 3 సమూయేలు గ్రంథము 30 అధ్యాయం. 3 సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 18, 19 వచనాలు కలిసి చదువుకుందాం. 3 సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 18, 19 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరి అతను తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి మరి ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి మరి ఏది తక్కువ కాకుండా వారిని సమస్తమును రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఆరాధన కొరకై మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, ఆరాధించిన బిడ్డలు బట్టి కూడా మీకు స్తోత్రాలు. దాని తండ్రి మా ప్రభా బల కొరకై మేము సిద్ధపడుతుంటున్నాం. తండ్రి నాయన మీరే కనికరించి మీరు దయ చూపించండి. ప్రభా మా దేవా మా ప్రభా దాసనాన్ని అభిషేకించుకోనండి. మీ దయల మాటలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒకరు కూడా ఖాళీ ఇవ్వలేకుండా అయోగ్యంగా అందులో పాలు పొందకుండా ప్రభా మీ వాక్యం ద్వారా బలపరచబడి స్థిరపరచబడి ధైర్యపరచబడి ఆదరించబడి ప్రోత్సాహం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా ఎవరైనా వస్తుంటే వారిని కూడా నడిపించవలసిందిగా వేడుకుంటు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి మాట సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానాల్లో 2వ వాగ్దానం. అందుకనే పైన మనకు వాగ్దానాలు కనబడుతున్నాయి. ఇక్కడే ఆ వాగ్దానాల్లో 2. అవి ఎందుకు మనకు ఆ వాగ్దానాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా, అది సార్వత్రిక సంఘానికి ఇచ్చాడు. అనగా మనకి హెబ్రోను తరఫున ఎన్ని వేల సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో కూడా ఆ వర్తమానం అందించబడుతూ వస్తుంది. కాబట్టి మనము కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండాలి. బైబిల్ పట్టణం రోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మళ్ళా చాలామంది ఉద్యోగ బాధ్యతలు బట్టి రాలేకపోతున్నారు. కాబట్టి బైబిల్ పట్టణం కొరకై వాళ్ళ కొరకై తిరిగి ఆదివారం కూడా ఆయా సందర్భాల్లో మీకు ఈ వాగ్దానాల గురించి చెప్పబడుతూ ఉంటున్నది. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు దావీదుని గురించి రాస్తూ ఆయన సమస్తమును సంపాదించుకొనెను అని అన్నాడు. ఆయన రక్షించుకొనెను అని అన్నాడు. ఏమేమి పోగొట్టుకున్నాడు అని మనం చూస్తే వారు భార్యలను పోగొట్టుకున్నారు, కుమారులను పోగొట్టుకున్నారు, కుమార్తెలను పోగొట్టుకున్నారు, తర్వాత ఆస్తి పోగొట్టుకున్నారు, ఆ తర్వాత అనేకమైనటువంటి వాడి దగ్గర ఉన్న వస్తువులు కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఇది ఆత్మీయంగా దావీదు యొక్క విషయంలో ఒకవేళ శారీరకంగా జరిగి ఉండొచ్చు, కానీ మనం ఆత్మీయంగా ఏమేమి పోగొట్టుకున్నాము, లేక భౌతికంగా ఏమేమి పోగొట్టుకున్నాము. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఇవన్నీ ఆయన ఎలాగ సంపాదించుకున్నాడో ముందు మనం తెలుసుకోవాలా. ఎలాగ సంపాదించుకున్నాడో తెలుసుకున్న తర్వాత ఎందుకు సంపాదించుకున్నాడో తెలుసుకోవాలా. ఎందుకు సంపాదించుకున్నాడో తెలిసిన తర్వాత ఎందుకు పోగొట్టుకున్నాడో తెలుసుకోవాలా. ఎందుకు పోగొట్టుకున్నాడో తెలుసుకున్న తర్వాత ఎలా తిరిగి వాటిని మనము తిరిగి పొందాలో మనం నేర్చుకోవాలి. 4 భాగాలుగా మనం విభాగించి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం గత కొన్ని నెలలుగా. కాబట్టి ఈరోజు కూడా దానిలో కొన్ని తలంపులు మనం చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు సమస్తమును రక్షించెను. సమస్తము అనగా కొంచెం కాదు, ఏది పోగొట్టుకున్నాడో అంతా కూడా దేవుడు మనకి ఇస్తాడు. శరీరమైన ఆరోగ్యం పోగొట్టుకున్నామా, దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. లేక ఆర్థిక పరంగా ఏదైనా పోగొట్టుకున్నామా, అది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఒకవేళ ఆత్మీయ పరంగా ఏదైనా పోగొట్టుకున్నామా, అది కూడా దేవుడు మనకి ఇస్తాడు. లేక మనకున్న పరిచర్య సేవ ఏదైనా పోగొట్టుకున్నామా, అది కూడా దేవుడు ఇస్తాడు. మన దేవుడు ఇచ్చే దేవుడే. అందుకని ప్రియులారా, ఆ దావీదు ఎలాగా సంపాదించుకున్నాడో, అసలు ముందు ఎలాగా వచ్చాడనేది మనం ధ్యానించుకుంటూ 3 సమూయేలు గ్రంథము 17 అధ్యాయానికి వెళ్ళిపోతాం. అక్కడ 3 సమూయేలు గ్రంథము 17 అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. 3 సమూయేలు గ్రంథము 17 అధ్యాయం. ఇప్పుడు ఒక మాటను తీసి 49వ వచనం చదువుతున్నాను. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి
వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయులను వదిలిపెట్టాను. ఆ రాయి అతని ఎదురు చొచ్చినందున వాడు నేలను ఓడల పడెను. కాబట్టి ఇక్కడ మనం ప్రారంభం అవుతుంది దావీదు సంపాదన. దావీదు ముందు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అది వారి నాన్నగారి ఆస్తి. అయితే అక్కడి నుంచి దేవుడు ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, దావీదును ఒక రాజుగా చేయాలని కోరినాడు. దావీదును ఒక ప్రవక్తగా చేయాలని కోరాడు. దావీదును గొప్ప సాక్షిగా చేయాలని కోరాడు. అందుకనే ఆ కారణం చేత దావీదుకు స్టెప్ బై స్టెప్ అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఇది కేవలము దావీదు వరకే కాదు, ప్రతి ఒక్క మనుషుల విషయంలో కూడా దేవుని యొక్క సంకల్పం అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క సహోదరుడైనా సహోదరి అయినా మరి దేవుని యొక్క సంకల్పంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఇదే విధానంలో వాళ్ళని పైకి తీసుకుని వెళుతూ వస్తూ ఉంటాడు. అందుకని పిల్లలు ఇక్కడ గతంలో మనం చూసిన రీతిగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, యుద్ధం జరుగుతున్నది. ఎవరెవరికి యుద్ధం జరుగుతున్నదంటే, ఒకవైపున ఇశ్రాయేలీయులు, మరోవైపున ఫిలిష్తీయులు. కాబట్టి ఇక్కడ మరి రెండు విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఎప్పుడు కూడా ప్రభువు నమ్ముకున్న తర్వాత మనకు ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ పోరాటం ఉంటూనే ఉంటుంది. వాడు మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, తప్పనిసరిగా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ భక్తి వాళ్ళది, మన భక్తి మనది. వాళ్ళ దేవుడు వాళ్ళు, మన దేవుడు మనది. వాళ్ళ విధానాలు వాళ్ళి, మన విధానాలు వాళ్ళి. అన్ని రకాలైనటువంటి పోరాటం జరుగుతూనే వస్తూ ఉంటుంది. వీరికి వారికి ఎప్పుడు పోరాటం జరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో దేవుని ప్రజలైన వారు ధైర్యంగా నిలబడాలి. కానీ దేవుని ప్రజలైన వాడు నిరాశలైపోయినప్పుడు ఒక్కరు నిలబడ్డారు, ఒక యవనస్తుడు నిలబడ్డాడు దేవుని యొక్క పని కొరకాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి మీరు నేడు చూస్తున్నటువంటి ప్రపంచం యొక్క పరిస్థితి, భారతదేశం యొక్క పరిస్థితి, క్రైస్తవ సంఘాల పరిస్థితిని చూసినప్పుడు దావీదు వలె నిలబడడానికి కొరకాయ మీరు ప్రార్థన చేసుకోరండి. తండ్రి, నేను నిలబడతాను నీ కొరకాయ, నేను నిలబడతాను నీ కొరకని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మరి మొట్టమొదటిగా చూస్తూ వచ్చాము. అందరి ద్వారా మొట్టమొదటి వాళ్ళ అన్నదమ్ములే తృణీకరించారు, లెక్క చేయలేదు దావీదు దాని గురించి. రాజుగారు కూడా అన్నాడు, నువ్వు చిన్నవాడివి, బాలుడివి, ఏ పోరాడుతావు అని అన్నాడు. అది కూడా లెక్క చేయలేదు దావీదు. ఎందుకంటే తాను నమ్మినటువంటి దేవుడు తను ఎరిగాడు కాబట్టి, గతంలో తనను ఎలాగా ప్రభు వాడుకున్నాడో తెలుసుకున్నాడు కాబట్టి ఈనాడు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పెడుతూ వచ్చున్నాడు. ఇప్పుడు ఆ యుద్ధంలోకి వచ్చినప్పుడు అటు సైన్యం ఉన్నది, ఇటు సైన్యం ఉన్నది. ఇటువైపున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తికి పైనుంచి కింద వరకు కూడా రాగి, ఇత్తడి, ఇనుము అనేకమైనటువంటి కవచాలు శిరస్సు మొదలుకొని అరికాల వరకు ధరించేసి, పెద్ద బల్లి ఒకటి తీసుకొని, ఈట ఒకటి తీసుకొని, కత్తి ఒకటి తీసుకొని, ఆ తర్వాత ముందు వెనక కొంతమంది మనుషులు పెట్టుకొని సవాల్ చేస్తూ వస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో ఇటువైపు చూస్తే ఎవ్వరూ కనబడటం లేదు. అందరూ గడగడలాడిపోతున్నారు ఆ యొక్క కొండ మీద. అటు కొండ ఇటు కొండ మధ్యలో లోయలో ఉన్నారు. నా ప్రియమైన సోదరులారా, కొండలెక్కినంత మాత్రాన నువ్వు ప్రభు దగ్గర ఉపయోగపడవని గుర్తించుకో. ఇటువైపున ఫిలిష్తీయులు కొండలెక్కున్నారు, అటువైపున ఇశ్రాయేలు కూడా కొండలెక్కాడు. ఏమిటి కొండలెక్కడం అంటే? ఎందుకు కొండలెక్కాల్సి వచ్చింది? కొండలెక్కడం అనేది మన గొప్పతనాన్ని గురించి చెప్పుకునేది. కొండలు అనేది మన గర్వాన్ని గురించి తెలియజేసేటటువంటిది. కొండలెక్కడం అనేది మన యొక్క అతిశయాన్ని గురించి చెప్పుకునేటటువంటిది. మన ధనము, మన ఆస్తులు, మన బంధువులు, మన తెలివి, మన తేట, మన విజ్ఞానము, మన పాండిత్యం, వీటన్నిటి గురించి మనం తెలియజేసుకునే దీనిని కొండ అంటారు. అవతల కొండ మీద ఉన్నారు, ఇతర కొండ మీద ఉన్నారు. లోయలో దిగేది ఎవరు? లోయలో యుద్ధం జరుగుతున్నది. కొండ మీద కిందకి దిగినటువంటి వాళ్ళే యుద్ధం చేయగలరు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారు సాక్షాత్తు పరలోకంలో నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చినాడు? ఈ లోకమనే లోయలోకి ఆయన దిగి వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో 7 లోయలు ఉన్నాయి. ఆ 7 లోయలు కూడా చెప్పాలనుకుంటే ఎంతో సమయం పడుతూ ఉంటున్నది. ఈ లోకమనే లోయలోకి ఆయన వచ్చినాడు. అందుకన్నాడు పరమగీతంలో,
నేను లోయలో పుట్టు పద్మము వంటి వాడను అంటాడు. ఐ ఆమ్ ద లిలీ ఆఫ్ ద వ్యాలీ. ఈ లోకం అనేటటువంటి యొక్క మరి ఈ యొక్క లోయలో నేను ఒక పద్మముగా, ఒక పుష్పముగా పుట్టాను నేను అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని లోయ యొక్క జీవితంలోకి వస్తావో అప్పుడు నువ్వు శత్రువుని ఓడిస్తావు. అప్పుడు శత్రువు నీ దగ్గర నుండి పడిపోతాడు. నేను కొండెక్కే ఉంటాను, నేను అక్కడి నుంచి దిగను అని నీవెంతకాలం మనం హెచ్చించుకుంటూ ఉంటామో అంతకాలంలో కొండ మీద ఉండాల్సిందే, కానీ విజయాన్ని పొందలేడు. సౌలు చూడబోతే కొండ మీదే ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చూస్తే కొండ మీదే ఉన్నారు, ఫిలిష్తీయుల యొక్క రాజు కొండ మీదే ఉన్నాడు, ఫిలిష్తీయులు కొండ మీదే ఉన్నారు. గొలియాతు మాత్రం లోయలోకి వచ్చాడు. ఇద్దరు కూడా లోయలో ఉంటూ ఉన్నారు. ఒకరికేమో బ్రహ్మాండమైనటువంటి యొక్క పైనుంచి కింద వరకు భద్రముగా ఉన్నది, మరొకరు దావీదు ఉంటూ ఉన్నాడు, యవనస్తుడైనటువంటి వాడు. ప్రియమైన సోదరి సోదరుడా, సౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దావీదు యవనస్తుడా, నువ్వు చాలా బాలుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి అయితే బాల్యం నుంచి ఏం చేశాడంట, యుద్ధాభ్యాసం చేసినాడు అని అన్నాడు. అదేంటి మీకు బైబిల్ శ్రేణిలో చెప్తూ వచ్చారు. శైతాను జయించినంత సులభమైనటువంటిది కాదు. ఏ పూజారి కానీ, ఏ ముని కానీ, ఏ ఋషి కానీ, దేవత కానీ, ఈ లోకంలో ఉన్న ఏ గొప్ప వ్యక్తి కానీ ఎవరు కూడా శైతాను జయించలేరు. ఎందుకంటే శైతాను గొప్ప తెలివిగలవాడు, శైతాను మహాజ్ఞాని, శైతాను మంచి శక్తి గలవాడు. తన ఆకర్షణలోకి ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షించేంత శక్తి తనలో ఉన్నది. అతన్ని జయించాలంటే కేవలము దేవునికే అసాధ్యము, కానీ ఏ మానవుడు కూడా అసాధ్యం కాదు. బాల్యం నుంచి తను విద్యాభ్యాసం చేస్తూ వచ్చినాడట, అభ్యసించు వస్తాడట. అవును, ఆది కాండంలో ఆదాము మొదలుపెట్టుకొని నేటి నేనున్నటువంటి ఈ రోజు వరకు కూడా ఎవరి మీద ఏది ఉపయోగిస్తే నా చేతిలోకి వస్తాడో, ఎవరికి డబ్బు కావాలంటే డబ్బు చూపించాడు, ఎవరికి స్త్రీని కావాలంటే స్త్రీని చూపించాడు, ఎవరికి పురుషుడు కావాలంటే పురుషుని చూపించాడు, ఎవరికి పేరు కావాలంటే పేరును చూపించాడు, ఎవరికి ఆస్తులు కావాలంటే ఆస్తులు చూపించాడు. అందరూ తీసుకొచ్చుకున్నాడు. ఈనాడు గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు, వెర్రవీగుతుంటున్నాడు శైతానుడు. నీ వయసు అంతా, నా వయసు అంతా. 6000 సంవత్సరాలు వయసున్నటువంటి శైతానుతోటి 60 వయసులో ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తాం? 20 వయసులో ఉన్నవాళ్ళు మీరు ఏం చేయగలరు? 30 వయసులో ఉన్న మనం ఏం చేయగలం? ఈనాడు బోధకులందరూ కూడా, చాలా మంది యవనస్తులందరూ కూడా పాస్టర్లని పేరు పెట్టుకుని అందరూ శైతాన్ చేతిలో చిక్కునిపోయినారు. ఒక్కడ లేడు ప్రభు కొరకై నీతిగా నిజాయితీగా జీవించి ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రావాలనేటువంటి ఒక భారం లేదు. ఈ రోజున డబ్బు కొరకు, పాపులారిటీ కొరకై చేసినటువంటి బోధలు, జనాలను పోగు చేసుకునేటువంటి బోధలు, శైతాను ఓడించేటువంటి బోధ కావాలా? అందుకనే ప్రియులారా, ఈ పరిస్థితుల కొరకై దావీదు నిలబడితే చూడండి ఇప్పుడు ఏం జరుగుతున్నది. అక్కడ 38 వచ్చిన ఒక సహోదరుడు చదవండి. 38 మొదటి సమయాలు 17:38 రెడీగా ఉండాలి. సౌలు తన వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. ఇక్కడ ఉన్న మాటను మొదటి విషయాలు చూడండి. రాజుగారు ఆహ్వానిస్తుంటున్నాడు, పిలిచాడు, మంచి శిరస్త్రాణం పెట్టాడు తల మీద. ఆ తర్వాత మైమరుపు అనగా పైనుంచి కింద దాకా శరీరానికి చేయవలసిన అన్ని కూడా చేస్తూ వచ్చేసాడు. అనగా అరికాలం మొదలుకొని తల వరకు కూడా శత్రువు ముట్టుకుండా ఉండే రీతిగా, ఒకవేళ ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని రకాలమైనటువంటి దెబ్బలు తిన్నా కూడా దావీదుకి దెబ్బ తగలదు అన్నట్లుగా తనయే ఇచ్చాడట, తన వస్త్రాలే ఇచ్చాడట. రాజుగారిస్తున్నాడు వస్త్రాలు, రాజుగారిస్తున్నాడు శిరస్త్రాణం, రాజుగారే అందిస్తుంటున్నాడు. దావీదు ఏమనుకోవాలా? చాలా సంతోషపడి ఉండాలి కదా. ఎంత సంతోషపడి ఉండాలబ్బా, రాజుగారు ఇస్తున్నాడండి నాకు ఇవన్నీ కూడా, ఎంతో నాకు సంతోషము అని చెప్పేసి అవన్నిటిని కూడా స్వీకరించాలి కదా. వాటిని తీసుకొని చూసిన తర్వాత ఏమన్నాడంటే, రాజా, వీటి ద్వారా నేను యుద్ధం చేయలేను.
వీటితో నాకు వాడుక లేదు, నేను వాడేది వేరు, మీరిచ్చేటటువంటివి వేరు. ఈ రోజుల్లో చాలామంది శైతాను జయించాలనుకొని లోక సంబంధమైన వాటి ద్వారా శైతాను జయించాలనుకుంటున్నారు. ప్రజలు ఇచ్చేటటువంటివి, లోక సంబంధమైనటువంటి అధికారులు ఇచ్చేటటువంటివి, లోక సంబంధమైనటువంటి యొక్క అన్ని రకాలైనటువంటి వాటి కొరకై వాటి ద్వారా శైతాన్ని జయించాలనుకుంటున్నారు. కానీ అది వారి వల్ల కాటములా. దావీదేమన్నాడు, అయ్యా ఇది నాకు వాడుక లేదు. లూకాసువార్తలో చక్కని మాట ఉన్నది, ప్రభు తన వాడుక చొప్పున ఉదయాన్నే దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్పుచుండెను అన్నమాట. మరొక మాట, తన వాడుక చొప్పున ఉదయాన్నే వెళ్ళి అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు యొక్క వాడికి ఏం చెప్పండి? వాక్యాన్ని చదవటము, ప్రభు బోధించడము. రెండవది ఆయన ప్రార్థించం. ఆ వాడుకలు ఉండాలా. ఇక్కడ ఏ వాడుకలు ఉన్నాడు? లోక సంబంధమైనటువంటి అన్నీ తీసుకొచ్చి తగిలిస్తాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, యవనస్తులు ఏమంటున్నాడు? నా వల్ల కాదు యుద్ధం చేయడానికి. ఈ రోజున చాలామంది శైతాన్ని ఎందుకు ఓడించలేకపోతున్నారు? దానికి గల కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు ఆత్మను రక్షించాలని కోరుకుంటూ శైతాను యొక్క వలలో చిక్కుకొని పోయినారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని రకరకాలైనటువంటి యొక్క ఆకర్షణలు బట్టి ప్రజలను మోసం చేసే రీతిగా వాటి ద్వారా మేము యుద్ధం చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ ఇరుక్కొని పోయిన వారిగా కనబడుతుంటున్నారు. భీమనా సోదరి సుదుడా, దావీదు లాంటి యవనస్తులు కావాలా ఈ రోజున? నాకు ఈ లోక సంబంధమైన వద్దు, రాజిచ్చేది నాకు అవసరం లేదు, అది శిరస్త్రాణమైన అవసరం లేదు, వారిచ్చే వస్త్రాలే నాకు అవసరం లేదు, ఏది ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు. నాకు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలు నాకు, ఆయన చాలు నాకు. ప్రియమైన సోదరులారా, శైతానుతో యుద్ధం చేయాలంటే లోక పద్ధతుల ప్రకారం ఇప్పుడు మనం చేయలేము. లోక విధానాల్లో ఎప్పుడు కూడా శైతాను జయించలేము. ఎందుకంటే ఈ లోకం తనది కాబట్టి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు తనవారు కాబట్టి, ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి యొక్క ఆయుధాలు తనే కాబట్టి ఎవరు కూడా తనతో యుద్ధం చేయలేరు. అందుకని రాజా నాకు ఇవ్వద్దు. దాని ఒకటి అధ్యాయంలో అన్నాడు, నేను కొంతమందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయబోతుంటున్నాను, మంచి జ్ఞానవంతులు కావాలా నాకు. బబులోను పట్టణము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ పట్టణం, ఆ పట్టణంలో మాకు మంచి వాడు కావాలంటే యవనస్తులందరూ కూడా సెలెక్ట్ చేయమని చెప్పాడు. అందరూ కూడా సెలెక్ట్ చేసేసారు. అందులో యూదులైన వారు 4 ఉన్నారు. అప్పుడు రాజుగారు చెప్పాడు, నా భోజనం పెట్టండి వీళ్ళకి, మంచి భోజనం పెట్టాలి వీళ్ళకి. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఎలా కనపడాలో తెలుసా? అందంగా కనపడాలా, సౌందర్యంగా కనపడాలా. అందరు అన్నారు, అప్ప ఎంత బాగుంది, రోజు పెట్టేసాను, మాకు మటన్ చికెన్ బాగా తినేస్తాం. అయితే 4 బాలురు ఏమన్నారు? రాజు భుజించు భోజనం ద్వారా మేము అపవిత్రపరచబడకూడదని ఉద్దేశించి, రాజా 10 దినాలు చాలు మమ్మల్ని పరీక్షించు, మిగతా వారి కంటే మేము ప్రకాశించకపోతే అప్పుడు మీరేం చెప్పినా చేస్తామని అన్నారు. అలాంటి వారు కావాలయ్యా దేవుని పని కొరకై. దేవుని యొక్క పని చేయాలంటే ఎలాంటి వారు కావాలి? తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడినటువంటి వారు. నేను దేని ద్వారా అపవిత్రపరచబడను? నాకు టీవీ కానీ, లేక నాకు సినిమాలు కానీ, నా సెల్ ఫోన్లో కానీ, లేకపోతే నా యొక్క స్నేహితుల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, ఎలాంటి వాటి ద్వారా కూడా నేను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడను. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నాకు కావాలి. అప్పుడు ప్రభు అంటాడు, మీరు నాకు కావాలి. అందుకని దావీదు ఏమన్నాడంటే, ఇవన్నీ నాకు అవసరం లేదయ్యా, ఇవన్నీ నాకు అవసరం లేదయ్యా. నువ్వు చెప్పిన మాట నేను నెరవేరుస్తాను తప్పనిసరిగా. నువ్వు పోరాడమన్నావు, నేను తప్పనిసరిగా పోరాడతాను. ఏమైనా సోదరులారా, ఈ రోజున మన యొక్క జీవితాల్లో ఈ పోరాటంలో మనం ఒక్కసారి ఉన్నామని గుర్తించుకోండి. ఈ పోరాటంలో అనుదిన పోరాటాలు మనం ఎంతమంది ఓడిపోతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మనం ఏదో జయ జీవితం పొందామని చెప్పుకుంటూ ఎన్నిసార్లు ఓడిపోతున్నామో చూడండి ఒక్కసారి. దేవుని యొక్క మాట మనం చేయాలా. కొంతమంది అనుకుంటారు, మేము దేవుని మాటలే చేస్తామండి అని అంటారు. చూడండి, కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా దేవుని యొక్క బిడ్డలైనవాడు. శైతానుడు ఒక మాట చెప్తాడు, దేవుడు ఇంకొక మాట చెప్తాడు. కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలంలో యుద్ధం జరుగుతున్నది, ఫ్రాన్స్ ఆ ప్రాంతంలో. యుద్ధం జరిగే స్థలంలో అప్పుడు 2 సైన్యాధిపతులు ఉన్నారు.
ఒక సైన్యాధిపతి ఇంకో సైన్యాధిపతి చెప్తున్నాడు, నా సైన్యం ఎలాంటిది తెలిసినా నేను ఏమి చెప్పినా కూడా ఆ పని చేస్తుంది నా సైనికుడు అని అన్నాడు. అవతల ఆయన అన్నాడు, నా సైన్యం ఎలాంటిది తెలిసినా నేను ఏమి చెప్పినా కూడా జరుగుతుంది అని అన్నాడు. నా సైనికుడు ఏం చెప్పినా కూడా చేస్తానన్నాడు అని వాళ్ళిద్దరు పోటీ పెట్టుకొని ఒక యవనస్తుని పిలిచాడు. రే ఇంటి మీద నుంచి కింద దూకరా అని అన్నాడు. మరి అధికారి చెప్పలేడు పాపం, ఎగిరి కింద దూకేశాడు. దూకితే ఏమైపోయినాడు, కాలు ఇరిగిపోయింది పాపం. ఒకవైపున అధికారి మాట విని కింద పడిపోయి కాలు ఎరగొట్టుకున్నాడు. రెండో సైనికుడు వచ్చాడు, రెండో సైన్యాధికారి వచ్చాడు. వాడు ఈ ఇంటిలో నుంచి 2 అంతస్తుల నుంచి దూకాడు, 3 అంతస్తుల నుంచి దూకరా అని అన్నాడు. ఆయన వైపు చూసి, నేను కింద దూకి నేను దస్తే నువ్వు ఇంకా అధికారంలో ఉండాలా అని అన్నాడు. విత్తరపోయినాడు అధికారి. ఎందుకు ఎందుకన్నాడు అంటే తన అధికారం కొరకు ఇతరులను బాధ పెడుతుంటున్నాడు. తన అధికారం కొరకు ఇతరులను చంపేస్తుంటున్నారు ఈ రోజుల్లో. ప్రియమైన సోదరు గమనించండి, శైతానుడు తన అధికారంతో ఎంతమందిని విధాలుగా చంపివేస్తున్నాడో, ఆత్మీయంగా ఎంతమందిని చనివేస్తున్నాడో, శారీరకంగా ఎంతమందిని చంపేస్తున్నాడో మన కళ్ళతోనే చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో, వాళ్ళ అధికారులైనంత మాత్రాన వాళ్ళ మాట వినాలా, లేక పరిపాలకులైనంత మాత్రాన వాళ్ళ మాటలు మనం వినాలా? అందరికీ పరిపాలకుడు ఆయన, రాజులకు రాజు ఆయన, ప్రభులకు ప్రభు ఆయన. ఆయన ఏమి చేస్తాడో అది జరుగుతుంది. ఎవరైనా ఒకే మాట చెప్పాడు ఆయన, నా సేవకుని ఎవరైనా ముట్టుకుంటే చెప్పండి ఏముంది, నా కనుగుడ్డి ముట్టినట్టు అని అన్నాడు. దేవుని బిడ్డలను ఎవరైనా సరే, ఏ అధికారి అయినా సరే, గవర్నర్ కాదు, మినిస్టర్ కాదు, ఎవరైనా సరే తాకేడా నిజమైనటువంటి దైవ సేవకుడిని దేవుని యొక్క కంటిని తాకిన వారు అవుతారు. అందుకని ప్రియమైన సోదరులారా, దావీదు నాకు ఇదన్నీ నాకు అవసరం లేదు, మీరు చెప్పింది నేను తప్పనిసరిగా చేస్తానని అన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనము లోయలోకి వస్తానికి సిద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే మన కొండ దిగడానికి సిద్ధంగా ఉంటామో, మన అహంకారాన్ని ఎప్పుడైతే చంపుకుంటామో, మన గొప్పతనాన్ని ఎప్పుడైతే చంపుకుంటామో, మన యొక్క గొప్ప పాపులారిటీని ఎప్పుడైతే మనం చంపుకుంటామో, అప్పుడు అలాంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడబోతున్నాడు. సరే, అదైపోయింది. వద్దనుకున్నాడు, ఊరుకున్నాడా? తర్వాత వచ్చిన మనం చూద్దాము. తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే చూడండి, 40 వచ్చిన ఒక సహోదరి చదవండి. 40 చాలు. ఇక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 500 రాళ్ళు నేడుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని యొద్దకు పోయాను. బహుశా ఈ వచనము మీలో చాలా మందికి తెలియదు, చూడరు కూడా, చూస్తున్నారు. మేమైతే చూస్తున్నాము. వడిసెలు అంటే ఒక 2 తాళ్ళు ఉంటాయి, ఒక చిన్న చిక్కలాగా ఉంటుంది అన్నమాట, ఒక అల్లినటువంటి దానిలో ఉంటుంది. అందులో ఒక రాయి పెడతారు, ఇటువైపున అటువైపున 2 ఉంటాయి. 2 తిప్పి ఒకటి చేతిలో ఉంచుతారు, రెండవ దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రాయిని కరెక్ట్గా కొట్టేస్తుంది. దానిలో నుంచే కనిపెట్టాడు తుపాకీ. అంటే తుపాకీ ఎక్కడి నుంచో కనిపెట్టలా, ఇలాగెళ్ళి రాయి కొడితేనే అవతల వ్యక్తి దెబ్బ తగులుతుందని దాని నుంచి కనిపెట్టాడు. ఇలాగ బాణాన్ని ఎట్లయితే విడిచిపెడితే బాణం ఇలా అవతల గుచ్చుకుంటుందోనని అది చదువుకున్న తర్వాత తుపాకీ కనిపెట్టాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి ఒక స్థలాన్ని పరిగెడుతుంటున్నాడు. అక్కడి నుంచి ఒక స్థలాన్ని ఏ స్థలాన్ని పరిగెడుతున్నాడు? వేటికి ఎక్కడైతే ఏరు ఉన్నదో, ఎక్కడైతే ఏరు నీరు ప్రవహిస్తున్నదో అక్కడికి ఏటి దగ్గరికి వెళ్ళాడు. చాలా మందికి ఏరు అంటే తెలియదు కదా. నదులు తెలుసు, సముద్రాలు తెలుసుంటాయి మీకు. ఏరులు అనేవి చిన్నగా ఉంటాయి, నది కంటే చిన్నగా ఉంటాయి. వాగు అంటే దానికంటే ఇంకా చిన్నగా ఉంటుంది. వాగు అయితే తెలుస్తుంటుంది నీకు. ఆ ఏరు ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట, వాగు మాత్రం ప్రవహించదు. వాగులో ఎప్పుడు నీరు అలాగనే ఉంటుంది, మురికి నీళ్ళుగా తయారైపోతాయి వాగులు. అయితే ఈ యొక్క ఏరు మాత్రం ఇప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది.
నది అనేది ఇంకా స్పీడ్ తోటి ఎప్పటికప్పుడే అత్యధికంగా ప్రవహిస్తూ ఉంటుంది నది. ఇక సముద్రం అనేది నీటన్నిటినీ సమకూర్చుకునేది సముద్రం అన్నమాట. అందుకనే ఈ యొక్క ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆయనకి రాళ్ళు కావాలా. ఇప్పుడు శత్రువుని జయించాలంటే బాణం కాదు ఆయనకు కావాల్సినది, ఆయనకు కావాల్సినటువంటిది బల్యం కాదు ఆయనకు కావాల్సినటువంటిది, ఆయనకు కావాల్సినటువంటిది మరి ఈటి కాదు ఆయనకు కావాల్సినటువంటిది, డాలు కాదు ఆయనకు కావాల్సినటువంటిది. ఏం కావాలని కోరుకుంటాడంటే నాకు ఒక రాయి కావాలా అనుకుంటున్నాడు. ఈ ఏరు ఆత్మ యొక్క అర్థం ఏంటి తెలుసునా? ఈ ఏరు అనేటటువంటి యొక్క అర్థం ఏంటి మొట్టమొదటి మనం తెలుసుకోవాలా. ఏటిలో నీళ్లుంటాయి, ఏటిలో నీళ్లుంటాయి అనగా సహవాసము, నిజమైనటువంటి సహవాసములోకి మనం వెళ్ళాలి. ఎక్కడ వాక్యం అనే నీరుంటున్నదో, ఎక్కడ వాక్యం అనే నీటి ద్వారా మనం ఆదరించబడతామో, ఎక్కడ వాక్యం అనే నీటి ద్వారా మనం బలపరచబడతామో, ఎక్కడ వాక్యం అనే నీటి ద్వారా మనం స్థిరపరచబడుతూ వస్తామో, ఎక్కడ వాక్యం అనే ద్వారా మన యొక్క జీవితం మారుతూ ఉంటున్నదో ఆ స్థలంలోకి మనం వెళ్ళాలా. ఆ స్థలంలోకి మనం వెళ్ళాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. అందుకని ఏటికెళ్ళాడు. ఏటికెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే రాళ్ళను చూసుకుంటున్నాడు. ఎన్ని రాళ్ళు దొరికినాయి తెలిసినా? 5 రాళ్ళు దొరికినాయి. ఆ రాళ్ళు కూడా ఎలాంటి రాళ్ళు తెలిసినా? నున్నని రాళ్ళు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కొక్క అంశము ఒక్కొక్క పెద్ద సబ్జెక్టు. కానీ మనం దానిని కొన్ని నెలలు చెప్పుకున్నా కూడా తిరుగుతూనే ఉంటుంది. కానీ ఊరిక కొన్ని ఉపోద్ఘాతాలాగా చెప్పుకొని పోతూ ఉంటున్నాను. అందుకు నేనేం చేయలేకపోతున్నాను. రాయిది ఎక్కడి నుంచి వచ్చినటువంటి దానియేలు గ్రంథంలో అంటున్నాడు, ఆకాశం నుంచి ఒక చిన్న రాయి వచ్చి పడిందంట. నెబుకద్నెజరు రాజు కట్టించినటువంటి గొప్ప ఇది దాని మీద. మరి ఆకాశం నుంచి చిన్న రాయి పడిన తర్వాత ఏమైపోయింది? అదంతా చిన్న భిన్నమైపోయి ముక్క చెక్కలైపోయింది. ఆ రాయి విశ్వమంతగా పెరిగి విశ్వమంతా కూడా ఆక్రమించుకున్నదంట. ఆయనే ప్రభునెట్టుడు యేసుక్రీస్తు వారు. ఈ రాయి ఆకాశం నుంచి వచ్చినటువంటి రాయి భూలోకంలో కట్టినటువంటి ఒక గొప్ప కట్టడము, అందులో కూడా గొప్ప విగ్రహము. దాని మీద రాయి పడితే కాళ్ళ మీద పడిన చేత ముక్క చెక్కలైపోయిందంట ఆ విగ్రహం అంతా. ఆ విగ్రహం ఏదో కాదండి. ఆ విగ్రహంలో 4 దేశాలు ఉన్నాయి. ఆ మొదటి దేశము బబులోను దేశము, రెండవ దేశము గ్రీస్ దేశము, మాదియా పార్షియా దేశము, తర్వాత 4వ దేశము రోమా సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని నిర్మిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని నుంచి భూలోకానికి పడి ఒక రాయిలాగా పడి ఈనాడు ప్రపంచ వ్యాప్తముఖంగా యేసు నామమే ఎక్కడైనా ప్రకటించబడుతుంది, పూజించబడుతుంది, బోధించబడుతుంటున్నది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప రహస్యాలు అది. పై నుండి వచ్చినటువంటి రాయి ఆ రాయి, దావీదు చేతిలో ఉన్నది ఆ రాయే. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం ఉన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఆయన. మరి మత్తయి సువార్తలో అన్నాడు, ఏ రాయినైతే మీరు నిషేధంగా ఎంచబడినదో అది ఈనాడు మూలకు తలరాయి అయిపోయిందని అన్నారు. ఈ రోమన్ కాథలిక్ వాళ్ళు, ఆ యోధా జనాంగమైనటువంటి వారు, ఈ యొక్క యెహోవా సాక్షులైనటువంటి వారు, ఈ నానా రకాల సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేటువంటి వారు, క్రీస్తు సంఘం అనేటటువంటి వారు, ఈనాడు వచ్చినటువంటి కార్పొరేట్ సేవకులందరూ కూడా వచ్చేసి ఆ రాయి యొక్క విలువ తెలుసుకోకుండా వారు చేస్తున్న బోధన బట్టి ఆ రాయిని వాళ్ళు నిషేధంగా చేస్తూ చేయవలసిన విధానంగా చేయలేదు. కాబట్టి ఈనాడు ఆ రాయి మూలకు తలరాయి అయిపోయింది, సంఘానికి తలరాయి అయిపోయింది. అది 5 రాళ్ళు ఉన్నాయి. ఇంకా ఒక రాయిని గురించే మనం ఇప్పుడు చూస్తున్నాం. మనము శత్రువుని మనం జయించాలంటే ఎవ్వరి వల్ల కాదు. శత్రువు మనం జయించాలంటే, శాతాను మనం జయించాలంటే మనకొచ్చే తలంపులు, మనకొచ్చే ఆలోచనలు, మన చెడ్డ చూపులు, మనకొచ్చినటువంటి సమస్తమైన వాటిని మనం జయించుకోవాలి అంటే అది కేవలము క్రీస్తు కలిగిన వారు మాత్రమే చేయగలరు. ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు పేతురు. నీవెవరో నాకు కాదన్నాడు భయం వచ్చినప్పుడు, మరణం దగ్గరికి వచ్చినప్పుడు. ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా. డబ్బు కనబడుతోంది, ప్రభువు తెలియకుండా దాచుకుంటూ వచ్చేసినాడు. ప్రభుతో నడుస్తున్నాడు తోమా. అడుగడుగునా ప్రభువును అనుమానిస్తూనే ఉన్నాడు.
ఈనాడు క్రైస్తవ లోకం అంతా ఇలాగనే కనబడటం లేదా? క్రైస్తవ బిడ్డలందరూ ఈ రీతిగా కనబడటం లేదా? అడుగడుగున ప్రభువుని అనుమానించేవాడు, అడుగడుగున దైవ సేవకులను అనుమానించేవారు, అడుగడుగున దేవుని సంఘాలను అనుమానించేవారు, అడుగడుగున దేవుని వాక్యాన్ని అనుమానించేవారు ఎంతమంది లేరు ఈ రోజున? మా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఆ రాయి కొరకై ఆయన నున్నని రాయి అని ఎందుకు రాయబడింది? నున్నని రాయి అనేది ఎందుకు రాయబడింది? అది సిద్ధపరచబడినటువంటిది. అది నున్నంగా చేయబడాలంటే ఎన్ని దెబ్బలు తినాలో, అది నున్నంగా చేయబడాలంటే దాన్ని కొట్టడానికి ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆయుధాలు ఉపయోగించాలో. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆ నున్నని రాయి, సిద్ధపరచబడినటువంటి రాయి, కొట్టబడినటువంటి రాయి, శిలువలో మరి అనేకమైనటువంటి రీతిగా కొట్టబడి, బాధపరచబడి, గాయపరచబడి, సిద్ధపరచబడినటువంటి యొక్క ఆ రాయి అది. అందుకని అంటున్నాడు, ఆ రాతికి పగుళ్ళు వచ్చినప్పుడు, ఆ సందులు ఏర్పడిపోయినప్పుడు అందులోంచి రక్తము ప్రవహించింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆ రాయి కొరకై వెళ్ళాడు ఆయన. శత్రువుని జయించాలంటే వారు ఈరిచ్చినటువంటి దాని ద్వారా నువ్వు శత్రువుని జయించలేవు. డబ్బు లేక హోదా లేక ఈ లోక సంబంధమైనటువంటి దేని ద్వారా నువ్వు శత్రువుని జయించలేవు. నువ్వు శత్రువుని జయించాలంటే ఒకే ఒక మార్గము, ఆ రాయి కొరకై వెళ్ళు. ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. ఒక రాయి చాలు నీకు మొట్టమొదటిగా. ఈ రాయి చాలు నీ యొక్క జీవితంలో కానీ రాయి ఉంటే అన్ని రకాలైన వాటిని ఎదుర్కొంటావు. చూద్దాం రండి. అక్కడ మనం చదువుకున్న మాటలో కూడా చూస్తే ఇక్కడ మన 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. మనం చదివినటువంటి విషయంలో చూడండి. ఆ రాజుగారు ఇచ్చిన వాటిల్లో ఏముందంటే శిరస్త్రాణం ఇచ్చాడట, యుద్ధ కవచం ఇచ్చాడట, యుద్ధ వస్త్రాలు ఇచ్చాడట. 3 ఎందుకు వస్త్రాలు ఇచ్చాడు? ఎందుకు శిరస్త్రాణం ఇచ్చాడు? ఎందుకు కవచం ఇచ్చాడు? ఇక్కడ ఏమి మనం చూస్తున్నామంటే 3 విషయాలు చూస్తుంటున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవడము అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కనబడుతూ ఉంటున్నది. ఈ శత్రువు అనేటటువంటి వాడు ఈ 3 మన మీద ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకని వస్త్రాలు శరీరాశకు గుర్తు. ఈనాడు మనం వస్త్రాలు ధరించే వస్త్రాలు దేవునికి ఇష్టకరమైన వస్త్రాలు ఉన్నాయా? మనకి ఇష్టకరమైన వస్త్రాలు ఉన్నాయా? సినిమా యాక్టర్లాగా మనం ధరిస్తుంటున్నామా? లేక దేవుడు చెప్పిన విధానంలో ఉంటున్నామా? శరీరాశను జయించాలా? లోక సంబంధమైన వస్త్రాలు వచ్చినాయి. దావీదు అన్నాడు, నాకు అవసరం లేదు ఇది, ఈ వస్త్రాల ద్వారా నేను జయించలేను రాజా, ప్రక్కన పెట్టేసేసాను. చూసారా, శిరస్త్రాణం ఇస్తున్నాడు, తల మీద పెట్టుకుంటున్నాడు. ఏమన్నాడు ఆయన? ఇది కూడా నాకు అవసరం అనేది. ఎందుకు? అదేనండి ఈరోజు ప్రతి వాళ్ళు పెట్టుకునే హెల్మెట్. స్కూటర్ మీద పోతా ఉంటారు చూడండి, బండి మీద పోతా ఏం పెట్టుకుంటారు? తల మీద. పోలీసు వాళ్ళు ఏమంటారు, హెల్మెట్ లేదా నీకు, ఫైన్ వేస్తా నీకు అంటే. ఎందుకంటే మన శిరస్సుకు గాయం తగలకుండా. అంటే ఆత్మీయం చెప్పుకోవాలంటే చెడు తలంపులన్నీ కూడా శిరస్సులో నుంచి వస్తాయి. ప్రియమైన సోదరి సోదరుడా, చెడు తలంపులన్నీ కూడా ఒక వ్యక్తి పతనమైపోవడానికి తలంపు వస్తుంది ముందు, తలలో నుంచి ఏర్పడిపోతా ఉంటుంది. అందుకని ఈ తలంపుల ద్వారా పతనమైపోయినాడు లూసిఫర్. ప్రతి ఒక్క వ్యక్తి పతనము మొట్టమొదటిగా తలంపు వస్తుంది. ఫలాంది చేస్తాం, ఫలానా స్థానానికి వెళదాం, ఫలాగా మాట్లాడదాం, ఫలాన్ని సాధిస్తాం. అందుకని తర్వాత సాధించలేక నిరాశపరుడు అయిపోయి, దిక్కులేని పడిపోయి, నాకు సమాధానం లేదండి, నేనేమి చెయ్యాలా అనే ఒక పరిస్థితులకు మనం వస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఉపాధ్యాయుని దగ్గరికి ఒక విద్యార్థి వెళ్ళాడంట. సార్, లోకంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం సంపాదించుకునే దానికి ఐ వాంట్ పీస్ సార్ అన్నాడంట. ఏమడిగినాడు? ఐ వాంట్ పీస్ అంటే నాకేం కావాలా? నాకు సమాధానం కావాలా అన్నాడంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీకు సమాధానం కావాలంటే నువ్వు 2 పనులు చేయాలన్నాడు. ఏం చేయమంటారు సార్ అని అన్నాడు. మొట్టమొదటి నువ్వు ఏం చేస్తావంటే ఆయన కొట్టేసేయాలన్నాడు. అయ్యి అంటే ఏంటి తెలుగులో? అయ్యి అంటే ఏంటి? అయ్యని కొట్టేసేయమన్నాడంట. సరే, ఆ విద్యార్థి ఏం చేశాడు? అయ్యని కొట్టేశాడంట. సరే, రెండోది ఏం చేయమంటావు సార్? వాంట్ కొట్టేసే అన్నాడంట. అంటే వాంట్ అంటే ఏంటి? కోరిక. అది కొట్టేశారంట. ఇప్పుడు ఏం మిగిలింది అన్నాడంట. ఏం మిగిలింది? పీస్ మిగిలింది. పీస్ అంటే ఏంటి? అంటే నీకు సమాధానం రావాలంటే నువ్వు 2 కొట్టేసుకోవాలా.
ఒకటి నేను అనేది కొట్టేసుకోవాలా, రెండు నా కోరికలు అనేది కొట్టేసుకోవాలా. అప్పుడు సమాధానంగా ఉంటాం. ఒక వ్యక్తి సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? మనము మొట్టమొదటి ఏం కొట్టేసుకోవాలా? నేను అనేది కొట్టేసుకోవాలా ప్రతి దగ్గర. నేను అనేది కొట్టేసుకోవాలా ప్రతి దగ్గర కూడా. అది ఉన్నంతకాలం నీకు సమాధానం ఉండదు. అది ఎవరిది అంటే లూసిఫర్ది. నేను అని అన్నాడు పరలోక రాజ్యములో. నేను అత్యధికంగా హెచ్చించుకుంటానన్నాడు పరలోక రాజ్యములో. ప్రభువు కంటే, అక్కడ ఉన్నటువంటి దేవుని కంటే కూడా తను తాను హెచ్చించుకుంటానని అన్నాడు. అందుకొరకే ఆ నేనన్న కారణం చేత అక్కడి నుంచి కింద పడేసేస్తున్నాను. రెండవదిగా వాంట్స్ అనగా కోరికలు ఎక్కువ. కోరికలు ఉండడం తప్పలేదు కాదు. దురాశమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు, మనం మించిపోయినటువంటి కోరికలు కోరుకోవద్దు. నువ్వెన్ని కోరికలు కోరుకుంటావో అంత సమాధానం, నువ్వెన్ని కోరికలు కోరుకుంటావో అంత సంతోషం నీ జీవితంలో ఉంటుంది. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట వింటున్న మీరు అందరూ కూడా శ్రద్ధగా విని వీటిని అనుసరిస్తూ రండి. మీరే తెలియజేస్తారు. ప్రపంచానికి ప్రఖ్యాతి కలిసిన రాక్ఫెల్లర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీలో కొంతమంది వినే ఉంటారు. ప్రపంచానికే ధనవంతుడు ఆయన, ప్రపంచానికే కోటీశ్వరుడు ఆయన. ఆయన ఎంతగానో ప్రభువును ప్రేమించాడు. ఆయన సండే స్కూల్ నడిపించినటువంటి వాడు. రాక్ఫెల్లర్ అంటే సామాన్యుడు కాదు. సండే స్కూల్ నడిపించినటువంటి వాడు, సండే స్కూల్ టీచర్గా పనిచేసేవాడు. కొన్ని కోట్లు సంపాదించాడు. ఒకనొక సందర్భంలో దాదాపుగా తన వ్యాపారంలో 4,000 కోట్లు నష్టం వచ్చిందట. 400 కోట్లు, వేలు కాదు, 400 కోట్ల నష్టం వచ్చిందట. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, తన యొక్క జీవితంలో ఏ రోజు కూడా ఆదివారం అనేది తన జీవితంలో పోగొట్టుకోలేదు. ఒక్క ఆదివారం పోగొట్టుకున్నాడట. ఒక్క ఆదివారం పోగొట్టుకొని సంవత్సరం అంతా ఏడ్చాడట. నేను ఒక్కరోజు నా దేవుని సన్నిధి నేను పోగొట్టుకున్నాను. 400 కోట్లు పోగొట్టుకున్నప్పుడు నాకే దుఃఖం లేదు, 400 కోట్లు పోగొట్టుకున్నప్పుడు నాకే బాధ అనిపించలేదు. కానీ దేవుని సన్నిధిని ఒక్క ఆదివారం పోగొట్టుకున్న కారణం చేత నా జీవితంలో నెమ్మదే లేకుండా పోయింది. అప్పటి నుంచి ప్రభువా, నాకు ఈ అవసరం లేదు, నాకు యొక్క వ్యాపారము నీవు కావాలన్నప్పుడు రెండంతలుగా ప్రభు ఆశీర్వదించుతాడు. అందుకని ఈనాడు ప్రపంచంలోనే రాక్ఫెల్లర్ అనేదా దేశాలకైనా పేరు ప్రఖ్యాతులు పొందినవాడుగా కనబడుతుంటున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఒక్కొక్క విషయం మీకు చెప్తుంటున్నానంటే, దేవుని కన్నా మించినటువంటిది ఈ లోకంలో మనకి ఏది కూడా లేదు. అందుకని వెళ్ళాడు, ఒక్క రాయిని మాత్రమే తీసుకొని బయటకు తీసుకొని వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? దానిని యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు చూడండి, అక్కడ జరుగుతున్న విషయము ఏం జరుగుతున్నదో చూద్దాం. యుద్ధ భూమిలో తను ఎలాగా తిరస్కరించబడ్డాడో మనం చూద్దాం. చూడండి, రండి. 42వ వచనం సహోదరుడు చూడండి. చాలు, ఇక్కడ ఉన్న మాట చూసారా? ఇప్పుడు దావీదు ఎలాగెడుతున్నాడంట? కర్ర తీసుకున్నాడు, వడిసలు తీసుకున్నాడు, ఒక రాయి అందులో పెట్టాడు, వెళుతున్నాడు. ఇప్పుడు ఆ ఎత్తైనటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నాడు, ఎక్కడ ఎవరు వచ్చారు, నాతో పోరాడడానికి ఎవరు వచ్చారు అని చూస్తే ఎవరు కనబడటంలా. చిన్నోడు ఆడ పొట్టోడు అక్కడ కనబడుతున్నాడు. ఏమన్నాడు తెలిసిన? రేయ్, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావా? ఏమనుకుంటున్నాను నన్ను చూసి? నిన్ను ముక్క చెక్కలుగా చేసి గద్దలకి వేస్తాను చూడు. చూసావా? వాళ్ళ దేవతలతో తోట శపించబడ్డాడు దావీదు. ఈ మాట బాగా అర్థం చేసుకోనండి. దావీదును శపించాడు. ఈనాడు క్రైస్తవ లోకాన్ని శపిస్తున్నారు, బైబిల్ను శపిస్తుంటున్నారు, దేవుని సేవకులను శపిస్తున్నారు, అనేక విధాలుగా శపిస్తున్నారు ఈ రోజున. కానీ వాళ్ళ శాపాలు మన మీద పనిచేయవు. దావీదేమన్నాడు? నీవు శపించావు, నీవు ఆయుధాలు వేసుకొని వచ్చావు, నేను యెహోవా పేరిట వస్తున్నాను, జీవం గల యెహోవా పేరిట వస్తున్నాను నేను.
ఓ ఫిలిస్తీయుడా గొల్యాతు, నేను ఎవరి పేరుతో వస్తున్నాను తెలిసినా? మా నాన్నగారి పేరుతో రాలా, మా రాజుగారి పేరుతో రాచములా, సౌలు గారి పేరుతో నేను రాచములా, మా పార్టీ పేరుతో నేను రాచములా, లేకపోతే మా యొక్క దేశమని మేము రాచములా, మా భాషని మేము రాచములా, మా కులమని మా మతమని మేము రాచములా, దేవాది దేవుని యొక్క నామం పేరుట మేము వస్తున్నాను నేను ఈ రోజున. చూసారా ప్రియులారా, ఎంత ధైర్యం ఉన్నదో చూడండి యవనస్తుడికి. అవతల అందరూ చూస్తున్నారు సన్నివేశాన్ని, ఏం జరుగుతున్నదా అని, ఏం జరగబోతున్నదా అని అన్నాడు. సరే, ఇంత లోపల వెళ్ళాడు, ఆ రాయి తీసుకొచ్చాడు, తన సంచిలో 5 రాళ్ళు వేసుకున్నాడు, ఒక రాయి తీసుకెళ్లి వయసులో పెట్టుకున్నాడు. ఆ రాయి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక్కసారిగా ఎక్కడ కొట్టాడు? కరెక్ట్గా గొల్యాతు యొక్క నొస్టను కొట్టాడు. నొస్ట చాలా గొప్ప విషయం అంటే మీకు తెలియదు. అదే హిందూ ధర్మంలో భలే పాటిస్తారు నొస్టను గురించి. ఇది పెట్టేస్తారు తెలిసిన అదాన్ని మీకు. శైవులు అంటే పెట్టాలా, విష్ణువులు అంటే వైష్ణువు అంటే పెట్టాలా, దుర్గమాత అంటే గుట్టి పెట్టాలా, ఈరోజు ఏ చీర కట్టుకున్నారో అది పెట్టాలా, ఆ రంగులో పెట్టాలా. చూడండి ఎలాంటి గుర్తులు ఉన్నాయో. చూసారా, నొస్ట మీద కొట్టాడు. ఒక్క రాయి చాలు, నొస్ట మీద కొట్టాడు. ఎందుకు నొస్ట మీద కొట్టాడు తెలిసిన? ఒక వ్యక్తి చెడిపోవాలంటే, ఒక కుటుంబము పతనం కావాలంటే, ఒక కుటుంబము బద్దలు కావాలంటే, ఒక సంఘము పాడైపోవాలంటే, ప్రపంచం నాశనం కావాలంటే ఆ తలంపులన్నీ కూడా శైతాన్ యొక్క నుదుట్లో నుంచి వస్తాయి. శైతాన్ యొక్క నుదుట్లో నుంచి వస్తాయి అవన్నీ కూడా. శైతాన్ యొక్క నుదుట్లో నుంచి వచ్చిన తర్వాత ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని, ఎవరికి ఏ తలంపు ఇవ్వాలో వాడు తలంపులు ఇచ్చే సర్వనాశనం చేస్తాడు. కాబట్టి కరెక్ట్గా అక్కడ కొట్టేశాడు దావీదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, చివరిగా చెప్తుంటున్నాను, శైతానును ఓడించాలంటే నీ హృదయం అనేటటువంటి చిక్కములో మొట్టమొదటిగా ప్రార్థన అనేది పెట్టుకో. నీ హృదయంలో ప్రార్థన ఉంచుకో. అదే నీ చిక్కము, అదే నువ్వు పెట్టేటువంటి వడిసెల. ఆ వడిసెల లోపల నీవు పెట్టవలసినటువంటి ప్రార్థన ద్వారా ఏ వ్యక్తి అయినా సరే, ఏ శక్తి అయినా సరే, ఎలాంటి వాడైనా సరే పతనం అయిపోతారు. ఇంకా అనుమానం లేనేలేదు. ఎర్ర సముద్రం పాలైపోయింది, ప్రార్థన కాదా? సూర్యచంద్రులను ఆఫ్ చేసినది ప్రార్థన కాదా? ఆకాశ అగ్ని నింపింది ప్రార్థన కాదా? తుఫాను ఆఫ్ చేసింది ప్రార్థన కాదా? 2000 దయ్యాలను వెలగొట్టింది ప్రార్థన శక్తి కాదా? ప్రార్థన శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. అందుకని మన యొక్క జీవితంలో, మన హృదయంలో ప్రార్థన పెట్టుకోనండి. ఎవరు ప్రార్థిస్తారో శైతానుడు గడగడలాడిపోతూ వస్తాడు. నాలాగా బోధిస్తే ఏమంటాడంటే, నీలాంటి బోధకులు ప్రపంచం అంతా నేను పంపించేలేరా, ఎవడు బోధ వాడు చేసుకుంటాడే అంటాడు. బోధ చేస్తే బోధన గురించి వాడు భయపడలేండి, ఇప్పుడు కూడా భయపడ్డు. అందుకని మొట్టమొదటిగా ప్రార్థననే ఆయుధం ఉపయోగించాలా. నీవు జీవితం పొందాలంటే నీ కుటుంబంలో, నీవు సంఘములో, నీవు ఆఫీసులో, ఎక్కడైనా మనము జీవితము పొందాలి అన్నప్పుడు ప్రార్థనాపరుడుగా తయారు కావాలా. ప్రతి దానికి ప్రార్థన దగ్గరికి వెళ్ళాలా. ప్రతిదీ దేవునికి చెప్పుకోవాలా. తండ్రి కుమారుని యొక్క సంబంధ బాంధ్యములో మీ ఇద్దరు మాట్లాడుకుంటూ రావాలా. తండ్రి, నేను నీ కుమారుని, నీవు నాకు తండ్రివి. తండ్రి, నేను నీ దాసులను, నీవు నాకు యజమానుడివి. అయ్యా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను. అంత సాహిత్యంలో మనం రావాలా, అంత దగ్గరికి మనం రావాలా ప్రియులారా. అందుకని ఆ యొక్క రాయి తీసుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు, కొట్టాడు. ఒక్కసారి పడిపోయినాడు, బోళ్ళగా పడిపోయినాడు. ఊరుకోలే, వెంటనే పరిగెత్తుకుంటూ పోయాడు. ఇప్పుడు రెండో ఆయుధం ఉపయోగిస్తున్నాడు చెప్పండి. కత్తి లాగేసినాడు. తన దగ్గర ఉన్న కత్తిలాగా ఏం చేశాడు? తన యొక్క శిరస్సును ఖండించి అవతలేసాడు. రెండవ యొక్క ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. శైతాన్ని ఓడించాలంటే మొదటిగా ప్రార్థన, రెండవదిగా దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఎదుట ఎవరు నిలబడలేరు. నిజంగా వాక్యం బోధించేవారు, ఉన్నదిగా వాక్యం బోధించే వారికి ఎవ్వరు కూడా వారి ఎదుట నిలబడలేరు ప్రియులారా. ఈనాడు మనం చూడటం లేదు, కానీ ఆనాడు దైవజనుడు వత్సన్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అసలు మీటింగ్లో కూర్చోవాలంటే ప్రజలు గడగడగడలాడిపోతుండేవాళ్ళు. ఆ పవర్కి తట్టుకోలేక
పోయి కుర్చీల కింద బెంచీల కింద ఉండేటటువంటి వాళ్ళు, అంత పవర్ఫుల్గా వాక్యం చెప్పుకుండేవాడు భగత్ సింగ్ గారు. ఒక సిక్కు మతస్థుడు, అన్య మతస్థుడు, ప్రభుని ఎరగనటువంటి వాడు, బైబిల్ చించే